గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక చాలా రోజులు అవుతుంది కదా అంటే హెయిర్ కేర్ వీడియో చేసి ఇక ఈరోజు అయితే చేస్తున్నాను. ఇక ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. హెయిర్ కేర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా, ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇక ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేనైతే 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను. 1 కప్కి 2 కప్స్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇక వాటర్ తీసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. వాటర్ని పోసేసుకున్నాను ఒక బౌల్లో. ఈ వాటర్ లోనే ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్లాక్స్ సీడ్స్ ని ఈ బౌల్లో అయితే వేసేసుకుంటున్నాం కదా, ఇదంతా కూడా మంచిగా మరిగి కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి సిమ్ లో పెట్టుకొని మంటని. ఈ వాటర్ అంతా కూడా కొంచెం సేపు మంచిగా మరిగిన తర్వాత ఒక జెల్ లాగానైతే ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ జెల్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మొత్తం ఇలా స్టిక్కీగానైతే ఉంటుందన్నమాట. ఈ జెల్ వచ్చేసి ఈ బౌల్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ అలాగే వాటర్ పోసి నేనైతే సిమ్ మంటలో పెట్టి ఇక స్టవ్ పైననైతే పెట్టేశాను కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే వాటర్ అయితే కొంచెం కొంచెం మరుగుతున్నాయి. వాటర్ మరిగే కొద్దీ ఫ్లాక్స్ సీడ్ జెల్ అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కనిపిస్తా ఉంటది మీకు. ఈ వాటర్ అంతా కూడా కొంచెం చిక్కబడితే చాలు, మనకి జెల్ రెడీ అయిపోయినట్టే. ఈ జెల్ అయితే మనం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా సింపుల్ గా కూడా హెయిర్ కి అయితే పెట్టేసుకోవచ్చు. ఈ జెల్ ని ప్రిపేర్ చేసుకునే ముందు ఈ జెల్ వల్ల హెయిర్ కి ఉపయోగాలు ఏంటి అనేది అయితే నేను ఇక్కడైతే చెప్తాను. ఈ అవిసె గింజలలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి, అలాగే ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుంది ఈ అవిసె గింజలలో. ఈ అవిసె గింజల జెల్ అయితే హెయిర్ కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ అయితే మంచిగా సిల్కీగా అవుతుంది ఈ జెల్ పెట్టుకోవడం వల్ల. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, జెల్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది. ఇక మనకైతే చిక్క పడిపోతున్నాయి వాటర్, మనకు జెల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ అవిసె గింజల జెల్ ని హెయిర్ కి పెట్టుకోవడం వలన డ్రాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, అలాగే కర్లీ హెయిర్ కూడా సిల్కీగా అయితే అవుతుంది అన్నమాట. రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి ఈ జెల్ పెట్టుకోవడం వలన. ఖచ్చితంగా వారానికి ఒక 2 సార్లు అయితే పెట్టేసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటది. ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మనం హెయిర్ కి పెట్టుకోవడం కొంచెం టైమే పడుతుంది, కానీ ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఇక మన హెయిర్ కి మనం ఒక్కరమే పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మన ఇంట్లో మన అమ్మనో లేకపోతే అక్కనో ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే కొంచెం బాగుంటది అనమాట. ఇక్కడ జెల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే జెల్ అంతా కూడా కొంచెం స్టిక్కీగా అయితే అయిపోయింది అనమాట. ఇక ఇలా అయితే కావాలి మనకు జెల్. ఇలా జెల్ ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక జాలి సహాయంతో నేనైతే ఈ జెల్ అంతా కూడా వడకట్టేసేసుకున్నాను. ఇలా వడకట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక చల్లారిన తర్వాత జెల్ అంతా కూడా చల్లారిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు స్టిక్కీగా అయితే కనిపిస్తూ ఉంటది. మరీ చల్లబడిన తర్వాత అయితే పెట్టుకోరాదు హెయిర్ కి, కొంచెం చల్లారిన తర్వాతనైతే పెట్టేసుకోండి హెయిర్ కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం స్టిక్కీగానైతే అంటుకుంటుంది వేళ్ళకి. ఇలా వేళ్ళకి స్టిక్కీగా అంటుకుంటేనే పర్ఫెక్ట్ గా మనం జెల్ ని ప్రిపేర్ చేసుకున్నాము అని చెప్పేసి అర్థం అనమాట. ఇక జెల్ ని ప్రిపేర్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక హెయిర్ కి అయితే పెట్టేసుకోవడమే. ఈ జెల్ ని చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు, మంచి హెయిర్ గ్రోత్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ జెల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఈ జెల్ ని హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, హెయిర్ అంతా కూడా మంచిగా పాయలుగా తీసుకుంటూ మంచిగా రూట్స్ కంటేలాగానైతే పెట్టేసుకోవాలి ఈ జెల్ ని. హెయిర్ కి ఏది పెట్టినా సరే ఖచ్చితంగా రూట్స్ కంటేలాగా పెట్టుకుంటేనే మనకు రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక మీద పెట్టుకుంటే మాత్రం అస్సలు రిజల్ట్ అనేది అయితే ఉండదు. ఇక ఇలా జెల్ ఏం పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవడం చాలా బద్ధకం అని అనుకునే వాళ్ళైతే ఫ్లాక్స్ సీడ్స్ అయితే మంచిగా గోరువెచ్చగా వేయించి మంచిగా వాటిని పొడి చేసుకొని రోజు ఒక స్పూన్ అలా పొడి అయితే తినేయండి. దానివల్ల కూడా హెయిర్ రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ జెల్ ని ప్రిపేర్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బౌల్లో. ఇక ఇదంతా కూడా నా హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటాను. ఎవరైనా పెట్టే వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటే బాగుండు, నేను ఒక్కదాన్నే కాబట్టి ఇక కొంచెం పెట్టుకోవడం కష్టమే.
కానీ అయినా సరే పెట్టేసుకోవాలి. మంచిగా పాయలు పాయలుగా తీసేసుకొని పెట్టేసుకోవాలి. హెయిర్‌కి బయట నుంచి ఎంత రక్షణ చేసినా సరే మనం మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా మొలకలు, అలాగే బాయిల్డ్ ఎగ్స్, ఆకుకూరలు వంటివి అయితే తీసుకోవాలి. ఆకుకూరలు కూడా వారానికి 2 సార్లు అలా తింటే మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయి మనకి. ఇదే కాకుండా వారానికి ఖచ్చితంగా 2 సార్లు తలస్నానం అయితే చేయాలి. ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కూడా పోతుందన్నమాట. ఎక్కువ డాండ్రఫ్ ఉండడం వల్లనే మనకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతా ఉంటది. అలా అని ఎక్కువ సార్లు తలస్నానం అయితే చేయొద్దు. అలా ఎక్కువ సార్లు తలస్నానం చేసినా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. తలస్నానం చేసిన తర్వాత హెయిర్ మంచిగా ఎండిపోయిన తర్వాత హెయిర్‌కి మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. రూట్స్ కంటేలాగా ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ జెల్ అంతా కూడా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్ అలా ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది. మైల్డ్ షాంపూస్తో అయితే తలస్నానం అయితే చేయాలి. చాలా మంది ఏంటంటే తలస్నానం చేసేటప్పుడు షాంపూని నెత్తిపైన వేసేసుకొని మంచిగా రుద్దుకుంటారు నెత్తిని. అలా కాకుండా షాంపూని ఒక మగ్గులో వాటర్ తీసుకొని ఆ మగ్గులో షాంపూనంతా కూడా కలిపేసి అలా తలస్నానం అయితే చేయాలి. హెయిర్ ఫాల్ అవ్వదు అలా చేయడం వల్ల. ఇవన్నిటికంటే మన పాత పద్ధతి అయితే ఉంది కదా, కుంకుడుకాయలతో తలస్నానం చేయడం. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ జెల్ అంతా కూడా హెయిర్కి పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా పాయలు పాయలుగా తీసేసుకొని రూట్స్ కంటేలాగానైతే పెట్టేసుకున్నాను ఈ జెల్ అంతా కూడా. ఇక అదంతా కూడా చూపిస్తే వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి ఇక ఇలా అయితే చూపిస్తున్నాను. మనం తలస్నానం చేసిన తర్వాత జుట్టు అంతా కూడా కింది వరకు మంచిగా అల్లుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. మడిచి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అంతా కూడా కింద చిట్లిపోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి రబ్బర్ బ్యాండ్ అయితే మంచిగా మలిచి వేసేసుకోవాలి హెయిర్‌కి. ఆయిల్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏంటంటే వెహికల్స్ పైన అయితే వెళ్తూ ఉంటారు పని మీద బయటికి. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే స్కార్ఫ్ అయితే కట్టేసుకోవాలి మంచిగా హెయిర్‌కి. ఎందుకంటే మనం ఆయిల్ పెట్టుకొని ఉంటాం కాబట్టి ఈజీగా బయట డస్ట్ అంతా కూడా హెయిర్‌కి అయితే పట్టేసుకుంటుంది. అందుకని చెప్పేసి స్కార్ఫ్ అయితే కట్టేసుకోవాలి. హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి ఖచ్చితంగా. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చిన్నూస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.